హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే పొటాటో ఎగ్ కర్రీ తయారీ విధానం చూపిద్దామని వచ్చాను. చూడండి, నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను మీకు చూపిద్దామని. పొటాటో, ఎగ్, టొమాటో, ఆనియను, కొత్తిమీర, కరివేపాకు, తగినంత మామిడికాయ ముక్కలు. ఎక్కువ వేసుకోలేదు, కొన్ని తీసుకున్నాను. పోపు దినుసులు, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి. దీని తయారీ విధానం మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. దీని తయారీ విధానం మీకు చూపిస్తాను. చూడండి, పెనం పెట్టుకున్నాను. దీనిలో తగినంత ఆయిల్ తీసుకున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. పిల్లలకి పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలందరూ తింటారు. పొటాటో ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. వాళ్ళ కోసం నేను పొటాటో ఎగ్ వేసి కర్రీ చేస్తున్నాను. మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, పోపు దినుసులు వేస్తున్నాను. చూడండి, ఆవాలు వేగిపోయాయి. ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. నేను ఏ కర్రీకైనా ఆనియన్స్ ఎక్కువ వాడతానండి. బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే, మన హెల్త్ కూడా చాలా మంచిది. నేను పిల్లలకి పచ్చి ఆనియనే అలవాటు చేశాను. వాళ్ళు భోంచేసేటప్పుడు కూడా పచ్చి ఆనియనే తింటారు. దీనిలో కొద్దిగా తగినంత పసుపు వేస్తా ఉన్నాను. 1/2 టేబుల్ స్పూన్ అనుకోండి. నేను ఉర్లగడ్డ పొటాటో ఉడకబెట్టుకోలేదండి, అలానే పచ్చిదే కట్ చేశాను. ఉడికిపోతుంది. కొంతమంది అయితే పొటాటో ఉడకబెట్టుకొని తయారు చేస్తారు. నేను అలానే వేస్తున్నాను, ఎందుకంటే తొందరగానే ఉడికిపోతుంది. కొంచెము ఆనియను కొంచెం దోరగా వేగాలి. చూడండి, కొంచెము గోల్డ్ కలర్లో వచ్చింది ఆనియను. ఇప్పుడు నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మనం ముందుగానే కరివేపాకు వేస్తే అది మాడిపోతుంది. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత వేస్తే మనకు అలానే ఉంటుంది. ఇప్పుడు నేను కరివేపాకు యాడ్ చేశాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. అవి కూడా కొంచెము రోస్ట్ అయితే మనకు చాలా బాగుంటుంది. నేను ప్రతి ఒక్క కర్రీలో నేను మామిడికాయ ముక్కలు ఎందుకు వేస్తానంటే చాలా బాగుంటుందండి. పుల్లగా, కారంగా, ఉప్పగా, టేస్ట్గా ఉంటుంది. నేను అందుకే ఏ కర్రీ చేసినా, ఇప్పుడు సీజన్ కదండి, ఇట్లాంటప్పుడే మనము మ్యాంగోస్ వాడుకుంటాము. మళ్ళీ మనకు దొరకదు కదా, అందుకని నేను ప్రతి కర్రీలో మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తాను. ఇప్పుడు పొటాటోలు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇవి మనకు ఆయిల్లో బాగా రోస్ట్ అవ్వాలి. దోరగా వేగాలి ఇవి. ఒక 5 మినిట్స్ దీని మీద మూత పెట్టేస్తాము. బాగా వేగిపోతాయి. చూద్దామండి ఎలా వేగిపోయాయో. కొంచెము గోల్డ్ కలర్లో వచ్చాయి చూడండి. దీంట్లో మ్యాంగో కూడా మనకు కనిపించలేదు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను. నేను హాలిడేస్లో వైజాగ్ వెళ్ళానండి. అక్కడ సబ్మెరీన్ ఎక్కాను. అక్కడంతా వీడియో తీశాను. ఈ ఆర్కే బీచ్ రోడ్లో ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కూడా వెళ్ళాను ఫ్రెండ్స్. అవన్నీ నేను వీడియో తీశాను, మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఆలు బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను టమోటాని ఇలా గుజ్జులాగా తయారు చేసుకున్నాను. ఇది కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి,
ఇది కూడా బాగా రోస్ట్ అవ్వాలి. కాసేపు మూత పెట్టేస్తాం, దీనిపైన బాగా ఉడికిపోతుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అయిందో. చూడండి, బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము తగినంత కారపొడి, తగినంత ధనియాల పొడి వేస్తున్నాను. నేను 1.5 టేబుల్ స్పూను కారపొడి వేస్తున్నాను. పిల్లలు ఎక్కువ కారం తినరండి, అందుకే 1.5 టేబుల్ స్పూను కారపొడి, 1.5 టేబుల్ స్పూను ధనియాల పొడి యాడ్ చేశాను. ఇది కూడా కొంచెము బాగా కలిపి పచ్చివాసన రాకుండా ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేస్తాము. చూడండి, బాగా మగ్గింది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకు కొంచెము చిక్కగా కావాలంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. లేదు మాకు కొంచెం గ్రేవీ కావాలంటే 2 గ్లాసెస్ యాడ్ చేయండి వాటరు. ఇది ఉడుకుతూ ఉంటేనే మనకు కొంచెము వాటర్ తగ్గుతుంది, కర్రీ కొంచెము దగ్గర పడుతుంది. నేను 2 గ్లాసెస్ వేసానండి వాటరు. ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాము. చూడండి, కొంచెము గ్రేవీ దగ్గరకు పడింది. ఇప్పుడు దీనిలో నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ అన్నీ దీంట్లో కొంచెము యాడ్ చేసి గ్రేవీ ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాము. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాము. చూద్దాం ఫ్రెండ్స్, కర్రీ ఎలా తయారైందో చూడండి. కొంచెం దగ్గర పడిపోయింది. ఇలానే కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఎగ్ కూడా బాగా కొంచెం గట్టిపడింది కర్రీలో. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే పొటాటో కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.